ఏంటి క్యాలీఫ్లవర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మీలో ఎంతమంది క్యాలీఫ్లవర్ పచ్చడి ఇష్టమో నాకు కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో మొత్తం అందరూ ఫేవరెట్‌గా తింటారనమాట. ఈరోజు మా అత్తయ్య అయితే సింగిల్ క్యాలీఫ్లవర్‌తో పచ్చడి అయితే పెడుతున్నారనమాట. ఇది ఎవరికైనా పచ్చడి పెట్టడం రానోళ్ళకి కూడా చాలా ఈజీగా పెడతారు ఈ పచ్చడి. ఫస్ట్ అయితే ఒక పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి తడి లేకుండా తుడిచి ముక్కలైతే బేసిన్‌లో ఆరబెట్టేశారు. తర్వాత అయితే దానికి కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేశారు. ఫస్ట్ మా అత్తయ్య అయితే సాల్ట్ కొద్దిగా తక్కువే యాడ్ చేశారు. ఎందుకంటే ఇన్‌కేస్ అడ్జస్ట్ అవ్వకపోతే లాస్ట్‌లో అయితే యాడ్ చేసుకుంటారంట. తర్వాత మెంతిపిండి, ఆవుపిండి కలిపిన పౌడర్‌ని మిక్సీ చేసేసుకొని అది కూడా యాడ్ చేశారు. తర్వాత వెల్లుల్లిపాయ ఇది కచ్చపిచ్చగా దంచిందయితే ఏసారనమాట. 1 ½ వెల్లుల్లిపాయ అది. ఇన్‌కేస్ ఎవరికైనా క్వాంటిటీస్ కావాలి అని అంటే నాకు కమెంట్‌లో చెప్పండి. నేను ఫుల్ వీడియో చేసి పెడతాను. తర్వాత తగినంత కారము, తర్వాత 5 నిమ్మకాయల రసం అయితే యాడ్ చేసుకున్నారు. నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు. చింతపండు కావాలంటే చింతపండు అయినా చేసుకోవచ్చు. ఫైనల్‌గా అయితే ఆయిల్ ఏసి శుభ్రంగా కలిసేసి ఒక 4 గంటల పాటు పక్కన పెడితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో అయితే బాయ్ ఫ్రెండ్స్.